వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను మీనా. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత్ కఠిన నిర్ణయం, పాక్ షిప్లకు నో ఎంట్రీ. పాకిస్తాన్పై ప్రతీకార చర్యల్ని కొనసాగిస్తున్న కేంద్రం. ఉగ్రవాదంపై మోదీ ఘాటు హెచ్చరిక. మానవాళికి అతిపెద్ద ముప్పు అని ప్రధాని వెల్లడి. 58,000 కోట్లతో ఏపీ అభివృద్ధికి ప్రణాళిక. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటన. 4 కోట్లతో కొత్త భవనాలు మరమ్మతులు. నంద్యాలలో భూమి పూజ చేసిన మంత్రి జనార్దన్ రెడ్డి. భారత్ పాక్ సంబంధాల్లో మరో కీలక మలుపు తిరిగింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం పాకిస్తాన్పై ప్రతీకార చర్యల్ని కొనసాగిస్తోంది. దేశంలోని ఏ పోర్టుకైనా పాకిస్తాన్ జెండా కలిగిన నౌకలు ప్రవేశించరాదని స్పష్టం చేసింది. అంతేకాదు భారత జెండా కలిగిన నౌకలు కూడా పాకిస్తాన్ పోర్టులకు వెళ్లకూడదని భారత ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. భారత ఆస్తులు, సరుకు రవాణా మరియు పోర్టుల మౌలిక వస్తువుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజాస్వార్థాన్ని పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లో పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి వెనుక పాకిస్తాన్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదుల హస్తం ఉందని భారత గూఢచార సంస్థలు పేర్కొన్నాయి. దీంతో పాక్ పై ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే వాణిజ్యపరమైన దిగుమతులపై నిషేధం విధించిన భారత్ ఇప్పుడు నౌకా రవాణాకు కూడా తాళం వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు భారత పర్యటనలో ఉన్న అంగోలా అధ్యక్షుడు జువా లోరెన్సోతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సహకారం, జలవనరుల అభివృద్ధి, ఉగ్రవాద నిరోధం వంటి విభిన్న అంశాలపై చర్చలు జరిగాయి. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం మానవాళికి అతిపెద్ద ముప్పు. ఉగ్రవాదులపై, వారికి మద్దతు ఇచ్చే వారిపై భారత్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అంగోలా రక్షణ రంగ అభివృద్ధికి మద్దతుగా $200 మిలియన్ డిఫెన్స్ క్రెడిట్ లైన్ ను కూడా ఆయన ప్రకటించారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంతరిక్ష సాంకేతికత, ఆరోగ్య రంగం, ఫెర్టిలైజర్లు, డైమండ్ ప్రాసెసింగ్, క్రిటికల్ మినరల్స్ రంగాల్లోని భారత సహకారం అంగోలా దేశానికి అందించనున్నట్లుగా తెలిపారు. पहलगाम में हुए आतंकी हमले में मारे गए लोगों के प्रति राष्ट्रपति लॉरेंसो और अंगोला की संवेदनाओं के लिए मैं उनका आभार व्यक्त किया. वी आर कमिटेड टू टेक फर्म एंड डिसिसिव एक्शन अगेंस्ट टेररिस्ट एंड दोज हु सपोर्ट देम. वी थैंक अंगोला for their support in our fight against क्रॉस बॉर्डर टेररिज्म. आज विभिन्न क्षेत्रों में हमारा घनिष्ठ सहयोग है. भारत अंगोला के तेल और गैस के सबसे बड़े खरीदारों में से एक है. हमने अपनी एनर्जी साझेदारी को व्यापक बनाने का निर्णय लिया है. मुझे यह घोषणा करते हुए खुशी है कि अंगोला की सेनाओं के आधुनिकीकरण के लिए $200 मिलियन की डिफेंस क्रेडिट लाइन को स्वीकृति दी गई है. रक्षा प्लेटफॉर्म्स के रिपेयर और ओवरहॉल और सप्लाई पर भी बात हुई है. अंगोला की सशस्त्र सेनाओं की ट्रेनिंग में सहयोग करने में हमें खुशी होगी. अपनी विकास साझेदारी को आगे बढ़ाते हुए हम डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर, स्पेस टेक्नोलॉजी और कैपेसिटी बिल्डिंग में अंगोला के साथ अपनी क्षमताएं साझा करेंगे. हमने हेल्थ केयर, डायमंड प्रोसेसिंग, फर्टिलाइजर और क्रिटिकल मिनरल क्षेत्रों में भी अपने संबंधों को और मजबूत करने का निर्णय लिया है. अंगोला में योग और बॉलीवुड की लोकप्रियता हमारे सांस्कृतिक संबंधों की मजबूती का प्रतीक है.
రాష్ట్ర భవిష్యత్తు కోసమే రాష్ట్ర రాజధానిని పునః ప్రారంభం చేయడం, రాజధాని అభివృద్ధికి ప్రణాళికలు వేయడం జరిగిందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మంత్రి తన క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి 58,000 కోట్ల రూపాయలతో ప్రణాళికలు వేయడం జరిగిందని, అందుకు సంబంధించిన విజన్ ప్రణాళికను ప్రధాని మోడీ ఆవిష్కరించడం శుభపరిమాణమని మంత్రి తెలిపారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన రాష్ట్ర రాజధాని పునఃప్రారంభానికి నిన్న జరిగినటువంటి ఈవెంట్ మీద మాట్లాడడానికి పిలుపునిచ్చాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవ ప్రధానమంత్రి గారిని పిలిపించి మళ్ళీ పునఃప్రారంభం కింద సుమారు 58,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అభివృద్ధి పనుల్లో పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా అమరావతికి ప్రధానంగా 45,000 కోట్ల రూపాయలు అమరావతికి ఇవ్వడం, అమరావతి తాలూకు అభివృద్ధి కోసం చెప్పి ప్రణాళిక వేసి ఈరోజు కొత్త ఒరవడితో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధానిని నిర్మాణించడానికి ఒక కొత్త కార్యాచరణ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నాం, గతంలో 1956లో తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు చెన్నై నగరం డెవలప్మెంట్లో తెలుగువారి పాత్ర ఎంతో ఉంది. తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా చెన్నై నగరాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడంలో ఎంతో చాలా వరకు మేజర్ ప్లే చేయడం జరిగింది. మరి అలాగే విడిపోయి తమిళనాడు నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పుడు మళ్ళీ హైదరాబాద్ నగరాన్ని కూడా తెలుగు వారు అందరూ కలిసి హైదరాబాద్ మహానగరం కింద తయారు చేసుకోవడం జరిగింది. ఎంతోమందికి ఈరోజు తమిళనాడు చెన్నై అవ్వచ్చు, లేకపోతే హైదరాబాద్ అవ్వచ్చు, ఎంతోమంది తెలుగు వారికి ఈరోజు ఉపాధి కల్పించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి అలాగే ఈరోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పటి వరకు కూడా క్యాపిటల్ నిర్మాణంలో మనం కొంత వెనకబడి ఉన్నాం. ఈరోజు ఆయన దూరదృష్టితో అమరావతిని గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమరావతిని క్యాపిటల్ కింద అనౌన్స్ చేసి అమరావతికి కావాల్సినటువంటి విధి విధానాలు ప్లానింగ్ కానీ లేకపోతే ఎలాంటి అభివృద్ధి క్యాపిటల్కి అవసరమైన దాని మీద ఒక రోడ్ మ్యాప్ వేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అప్పుడు ప్రారంభిస్తే గత పాలకులు దాన్ని నిర్వీర్యం చేసి ఎంతోమంది యువతకు ఒక భవిష్యత్తు లేకుండా చేశారు. ఈరోజు మనం చూసాం, హైదరాబాద్ మహానగరంలో మన ప్రాంతం వాళ్ళు చాలామంది వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటారు. అదేవిధంగా చెన్నై పట్టణంలో కూడా చాలామంది మన ప్రాంతం వాళ్ళు, మన తెలుగు వారు చాలామంది ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉంది. మరి అలాంటి క్యాపిటల్ మన రాష్ట్రంలో కూడా నెలకొల్పాలని, మన భావితరాలకు ఒక మంచి భవిష్యత్తు కల్పించాలన్న సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు 20,000 ఎకరాల భూమిని ఈరోజు పెద్ద ఎత్తున ప్లానింగ్ చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కూడా అక్కడ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మనం చూసాం ఆల్రెడీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కూడా విఐటి అవ్వచ్చు, ఎస్ఆర్ఎం అవ్వచ్చు, లేకపోతే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, అలాగే మెడికల్లో కూడా ఎయిమ్స్ని కూడా తీసుకొచ్చి గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని స్టార్ట్ చేసి ఈరోజు ఆపరేషన్స్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి క్యాపిటల్ సిటీలకి ఏంటంటే కావాలో అవన్నీ కూడా సమకూర్చారు. అంతేకాకుండా కొన్ని టెక్నాలజీస్ని కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఈరోజు క్వాంటమ్ కంప్యూటర్లో ఒక సెక్టర్ పెట్టడం, అలాగే ఐటీ సెక్టర్లో కొంత భాగాన్ని పెట్టడం, అలాగే టెక్నాలజీ ప్రతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనుకొని ఈరోజు హబ్ మోడల్ కూడా అమరావతిలో పెట్టడం. ఇవన్నీ ఏంటంటే మన రాష్ట్రానికి పరిపాలించే ఒక కేంద్రీకృతమైనటువంటి టెక్నాలజీని కూడా ఈరోజు అమరావతిలో తీసుకొస్తున్నారు. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు క్యాపిటల్ సిటీ ఒకటే కాదు, ప్రతి జోన్లో కూడా అభివృద్ధి కల్పించాలని ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్ని కూడా ఒక మోడల్ కింద చూసుకుని ఆ మోడల్లో ఎటువంటి ఇండస్ట్రీస్ తీసుకురావాలి, ఎటువంటి అభివృద్ధి కల్పించాలని కూడా డీసెంట్రలైజ్ కూడా చేస్తున్నారు. ఈరోజు మనం క్యాపిటల్ని అభివృద్ధి చేసుకోవడమే కాకుండా స్పోక్ మోడల్లో ప్రతి జోన్ కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి వారు చేస్తున్నారు. నంద్యాల జిల్లా బనగనపల్లె నియోజకవర్గం బనగనపల్లె పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాల నిర్మాణం, మౌలిక వస్తువుల కల్పన, పీఎం ఉషా క్రింద మంజూరైన నిధులతోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిగ్రీ కాలేజీ నూతన భవనాలు ఉన్న భవనాల మరమ్మతులకు 4 కోట్ల నిధులు వ్యయం చేస్తున్నామని తెలిపారు. డిగ్రీ కాలేజీ కొత్తగా భవన నిర్మాణాలు కూడా దాదాపుగా 4 కోట్లతో కార్యక్రమాన్ని చేపట్టడం, ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఉపాధ్యాయులకు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, పత్రికా విలేకరులకు, స్థానికంగా నుంచి వచ్చినటువంటి మా పార్టీ సభ్యులకు, కుటుంబ సభ్యులకు,
మీకందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ విద్యార్థులకు మన ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను. ఇది దశాబ్ద కాలంగా దాదాపుగా నేను 2014-19లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రూసా కింద 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలని చెప్పడము, అప్పటికే అవి కూడా ఆ రోజు నిధుల కోసం మనం ట్రై చేసినప్పటికీ అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ వ్యతిరేకంగా రాయడంతో ఆ నిధులు ఆగిపోయినాయి. గత ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఈ యొక్క నాడు నీడని చెప్పడమే తప్ప ఎక్కడ కూడా సప్లిమెంట్గా కరెక్ట్గా కూడా ఎక్కడ కూడా ఫుల్గా పనులు చేసిన పాపాన పోలేదు. ఈ ప్రాంతంలో నేను కూడా చదువుకుని హై స్కూల్ చదువుకునేటప్పుడు ఇక్కడ కూడా గ్రౌండ్ ఉండేది, ఇక్కడ సైన్స్ కూడా ఉండేది. నాకు బాగా గుర్తున్నాయి ఇవన్నీ కూడా. మంచి మంచి బిల్డింగ్లు అప్పుడు బ్రిటిష్లో అప్పుడు మా నవాబులు కట్టిన బిల్డింగ్లు ఉండేటివి. అటువంటి ప్రాంతంలో మళ్ళీ నేనే ఈరోజు ఇక్కడికి వచ్చి భూమి పూజ చేయడము, ఇక్కడ స్థాపనకు రావడం చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. అంటే ఒక విద్యార్థిగా చదువుకొని ఇక్కడే ఆడుకొని ఇక్కడే తిరిగినటువంటి నేలలో ఈరోజు ఒక శాసనసభ్యుడినై ఒక మంత్రినై ఈ ప్రాంతంలోనే మళ్ళీ నేను నా చేతుల మీద జరుగుతుందంటే అది అంతా కూడా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదము, అదేవిధంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా. ఈరోజు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వము విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ను విద్యాశాఖలో కూడా మార్పులు తీసుకొని వస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన రాష్ట్రానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అమరావతి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 2014-2019 మధ్య తాత్కాలిక భవనాలకే 1000 కోట్లు ఖర్చు చేశారని, 3 ఏళ్లలో రాజధాని పూర్తి చేస్తామనడం హాస్యాస్పదమని విమర్శించారు. విభజన హామీలు అడగకుండా ప్రపంచ స్థాయి రాజధాని అంటూ ప్రజలను మాయమాటలు చెప్తున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరు చెప్పుకుని 1000 కోట్లు ఖర్చు చేసినా అభివృద్ధి అసలు కనిపించడం లేదని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మోదీతో కలిసిపోతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే 52,000 కోట్లు అప్పు చేసిన ప్రభుత్వం మరో 45,000 ఎకరాలు ఎందుకు కావాలంటుందని ప్రశ్నించారు. చంద్రబాబు గిమ్మిక్లను ప్రజలు గుర్తిస్తున్నారు, మళ్లీ అదే నాటకాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. నిన్న ఆ సభ చూసిన తర్వాత అమరావతి అనేది ఒక అంతులేని కథ. దానికి అసలు సశేషం ఉండదు. పునఃప్రారంభం మళ్ళా పునఃప్రారంభం తప్ప ఒక అంతం లేని కథలాగా కొనసాగుతుందనేటువంటి భావన రాష్ట్ర ప్రజానీకానికి కలిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిజంగా 2014లో విడిపోయినటువంటి రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా నిర్ణయించుకొని 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి సమీకరించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమితో కలిపి సుమారుగా 53,000 ఎకరాలను తీసుకుని అమరావతి నిర్మాణం చేస్తామని ఆ రోజు ప్రకటించారు. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మించడంలో శరవేగంగా ముందు కదిలామని చెప్పారు. అద్భుతమైన నగరాన్ని సృష్టిస్తున్నామని చెప్పారు. కానీ 5 సంవత్సరాల తరువాత అద్భుతమైన నగరం పత్రికల్లోనూ వీడియోలోనూ కనిపించింది కానీ అక్కడ మాత్రం కనిపించలేదు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్. 5 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారు అట్టర్ ఫెయిల్యూర్ అయ్యారనేది జగమెరిగిన సత్యం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఈ 5 సంవత్సరాల్లో 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పారు. 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. 41,170 కోట్లు టెండర్లు పిలిచారు. విన్నారు కదా, 48,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు. 41,000 కోట్ల రూపాయలు పైచిలకు టెండర్లు పిలిచారు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 5,587.28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. చెప్పింది ఏంటి, చేసింది ఏంటి చూస్తే మనకు అర్థమవుతుంది. 5 సంవత్సరాల్లో అట్టర్ ఫెయిల్యూర్ అయ్యి అమరావతి అనేది ఒక భ్రమరావతిగా చిత్రీకరించి చిత్తుగా ఓడిపోయినటువంటి సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే మీరు అప్పు తీసుకొచ్చి అమరావతి నిర్మాణం కాదు దోపిడీకి మీరు పాల్పడుతున్నారు అనే విషయాన్ని ప్రజలకు అర్థం కావాలనేటువంటి అంశం మీద నేను చెప్పదలుచుకున్నాను. ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 11,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఎక్కడా లేదు అప్పుడు. 11 స్క్వేర్ ఫీట్ కి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గంగపాలు చేశారు. డబ్బులన్నీ కూడా దోచేసుకున్నారు మీరు. ఇవాళ మళ్ళా అమరావతి 2 అని ప్రధానమంత్రి గారిని పిలిచారు. ప్రధానమంత్రి గారు మీ దగ్గర ఉన్న పార్లమెంట్ సీట్లు అవసరం కాబట్టి ఆయన వచ్చాడు. నాకు తెలియకూడదండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రధానమంత్రి గారికి మీరు అవసరం, మీకు ప్రధానమంత్రి గారు అవసరం. లోన్లు ఎందుకండి, గ్రాంట్ తీసుకురండి, శభాష్ మెచ్చుకుంటాం. ఒక 50,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి మీరు ఖర్చు పెట్టండి. అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఏం చేస్తాం, ఎవరినెత్తి పెడతాం? ఇదంతా కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి మేము విధ్వంసం చేశామంటారు. మేం కాదు విధ్వంసం చేసింది, మీరు విధ్వంసం చేశారు.
జీవో నంబర్ 3 విషయంలోని వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్ కుమార్ అన్నారు. విశాఖలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2020లో జగన్ ప్రభుత్వం వైఫల్యం కారణంగా జీవో నంబర్ 3 రద్దు అయిందని గుర్తు చేశారు. జీవో నంబర్ 275 జీవో నంబర్ 3ను తీసుకువచ్చి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసింది టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. జీవో నంబర్ 3పై వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గతంలో ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జీవో నెంబర్ 3ని కొట్టివేస్తే కనీసం అప్పుడున్నటువంటి ప్రభుత్వం, అప్పుడు అటార్నీ జనరల్ కానీ లేకపోతే అడ్వకేట్ జనరల్ కానీ ఎవరు కూడా ప్రభుత్వం తరపున సరైన ఎవిడెన్సెస్ ఇవ్వలేకపోవడం వల్ల సుప్రీంకోర్టులో జీవో నెంబర్ 3ని స్క్రాష్ చేసినప్పుడు ఆ రోజు మన ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మేము హామీ ఇవ్వడం జరిగింది. జీవో నెంబర్ 3 మేము అమల్లోకి తీసుకొచ్చి గిరిజనులందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది. మొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏదైతే ఆ హామీలు ఉన్నాయో హామీలన్నింటికి కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు దానికి అమలు చేసే విధంగానే ముందుకు వస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. ఆ విషయం మీద చర్చించడం కూడా జరిగింది. గిరిజనులకి ఏ విధంగా కూడా అన్యాయం చేయకుండా అన్ని విధాలుగా కూడా న్యాయబద్ధంగా వాళ్ళకి ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది గతంలో కూడా. అయితే ఈరోజు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఏదైతే ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారో ఈ వైసీపీ నాయకులంతా కూడా గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ రోజు జీవో నెంబర్ 3 మీ సమక్షంలో మీ వల్ల ఆ రోజు జీవో నెంబర్ 3 మనకు పోయిందని సందర్భం కూడా నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు జీవో నెంబర్ 3 చచ్చిపోవడానికి కారణం మీరు కాదా అని చెప్పి కూడా ఈరోజు అడుగుతున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టులో దాన్ని వేసినప్పుడు, దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు జీవో నెంబర్ 3ని ప్రభుత్వం తరఫున ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో లేకపోతే సాలిడ్ ఎవిడెన్సెస్ ఇచ్చి గిరిజన ప్రాంతానికి ఈ జీవో అవసరమని సుప్రీంకోర్టులో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంది కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంతేకాకుండా ఆ రోజున్నటువంటి ఎమ్మెల్యేలు, ఆ రోజున్నటువంటి మంత్రులు, డిప్యూటీ సీఎంలు, ఆ రోజున్నటువంటి ప్రభుత్వం, ఆ రోజున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ లేకపోతే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరూ కూడా ప్రభుత్వంలో ఉండి జీవో నెంబర్ 3ని తీసేస్తుంటే చోద్యం చూసారే తప్ప ఎక్కడ కూడా ప్రజల వైపున గిరిజన ప్రాంతం వైపున ఆలోచించేటువంటి కార్యక్రమం చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఈరోజు జీవో నెంబర్ 3 గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు వైసీపీ వాళ్ళకి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదైతే జీవో నెంబర్ 3 ఈరోజు గిరిజనులకి తీసుకొచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఆ రోజు ఏదో విధంగా గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగ యువకులకి ఏదో విధంగా కాపాడాలి, ఏదో విధంగా ఆదుకోవాలన్న ఉద్దేశంతోనే 275 జీవో తీసుకొచ్చింది ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో తీసుకొని రావడం జరిగింది. అయితే ఇలానే దానికి ఇబ్బందులు కలిగితే 2000 సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ జీవో నెంబర్ 3ని తీసుకొచ్చి మళ్ళీ ఆ జీవోని ఒక ఫలాల్ని మళ్ళీ గిరిజన ప్రాంతానికి అందించేటువంటి కార్యక్రమం చేశాం. అలాంటిది 2020 సంవత్సరంలో ఏదైతే జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ చోద్యం చూస్తూ కనీసం జీవో నెంబర్ 3ని కాపాడుకునే ప్రయత్నం చేయలేకపోయారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని, ఈ క్రమంలో ప్రతి భారతీయుడు కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మద్దతుగా నిలబడాలని జనజాగరణ సమితి పిలుపునిచ్చింది. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన ప్రదర్శనకు పెద్ద ఎత్తున యువత హాజరై పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మన దేశంలోనే ఉంటూ పాకిస్తాన్కు వత్తాసు పలికే దుష్ట శక్తులకు కూడా బుద్ధి చెప్పాలని అంటున్నారు విశాఖ యువత. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరిని కలిసివేసింది. ప్రపంచ దేశాలు సైతం భారత్కు మద్దతు ప్రకటిస్తోంది. పాకిస్తాన్ను ప్రపంచ పటం నుంచి చెరిపేయాలనే ఒక ఉద్యమం అయితే విశాఖ నుంచి బయలుదేరని చెప్పాలి. ముఖ్యంగా భారతీయ యువత పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతూ ఈరోజు జనజాగరణ సమితి ఆధ్వర్యంలో ఒక పెద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. అందరినీ ఏకతాటిపైకి తెస్తూ పాకిస్తాన్ భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతోంది, దాని పరిస్థితి ఏంటి అనే దాని మీద ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. భారత్తో వైరం పాకిస్తాన్కి ఏం కలిసి వస్తుంది, ఉగ్రవాదుల చర్యలను ప్రధాని మోడీ పూర్తిగా మట్టు పెడతారనే ఒక విశ్వాసం అయితే వీళ్ళందరిలో కనిపిస్తుంది. ముఖ్యంగా జనజాగరణ సమితి అధ్యక్షులు వాసున్నారు. సార్, మీరు చెప్పండి, సైన్యానికి భారత ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది, మీకు ఏమనిపిస్తోంది? భారతీయ పౌరులుగా ఎలాంటి బాధ్యత ఉన్నారు ప్రజలందరూ? అయితే అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే దేశ ప్రధాని మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.
పాకిస్తాన్ సైన్యంను పూర్తిగా ఓడించాలి, పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని. దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో అడుగడుగునా పాకిస్తాన్కు మద్దతు తెలిపే దేశద్రోహులు ఉన్నారు. ఆ దేశద్రోహులను దేశభక్తులందరూ తరిమి కొట్టాలని జనజాగరణ సమితి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్ మీరు చెప్పండి, అసలు భారతదేశం వేస్తున్న అడుగులను మీరు ఏ విధంగా చూస్తారు? ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న చొరవ, ఆ ధైర్యాన్ని మీరు ఏ విధంగా అనుకుంటారు? ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడు గౌరవం, అదేవిధంగా గర్వంగా నేను భారతీయుడిని అని చెప్పుకునే స్థాయికి ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చారండి. ఈరోజు ముఖ్యంగా ఆర్మీకి ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వడం అనేది చిన్న మాట కాదు. అలాంటిది ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఆర్మీకి ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వడం, అదేవిధంగా తరిమి కొడతానని చెప్పి భారతదేశానికి మద్దతుగా పూర్తిగా విదేశాలు అమెరికా కానీ రష్యా కానీ వచ్చి మాకు మద్దతు ఇవ్వడం అత్యంత అద్భుతం అండి. ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. అంటే ఈరోజు యువత బాధ్యత ఏంటి? దేశ పౌరులుగా ఎలాంటి జవాబు చెప్పచ్చు పాకిస్తాన్కి? జవాబు ఎలా చెప్పచ్చు అంటే ఐకమత్యంతో జవాబు చెప్పచ్చు. ఇంత పెద్ద ఉగ్రవాద చర్య జరిగితే మనతో పాటు ఉండే కొంతమంది మనుషులు పాకిస్తాన్కి సపోర్ట్గా మాట్లాడడం అనేది చాలా బాధాకరం, చాలా హేయం. అలాంటి వాళ్ళని ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఇప్పుడు యువత మీద ఉన్నది. యువతతో పాటు వాళ్ళతో పాటు ఉండి వాళ్ళని విడగొట్టి మతాల వారి కులాల వారిగా విడగొడుతున్న అనేక మంది సెక్యులర్ కుక్కల్ని ఈవేళ యువత తెలుసుకోవాలి, వాళ్ళని దూరం పెట్టాలి. వాళ్ళని దూరం పెట్టడం ద్వారా మాత్రమే యువత తన ఐకమత్యాన్ని చాటాలి. దాని ద్వారా మిగతా వాళ్ళు అంటే మన తర్వాత వాళ్ళకి కూడా తెలుస్తుంది, ఓహో ఈ కాలంలో యువత ఇంత బాగా ఐకమత్యంగా ఉన్నారు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మ మీరు యువతగా చెప్పండి, మీరు భారతదేశం నుంచి ఎలాంటి భవిష్యత్తుని కోరుకుంటున్నారు? ఒక పక్క ఉగ్రవాదుల దాడులు హెచ్చుమీరిపోతున్నాయి, ఏ మూల నుంచి ఏ ఉపద్రవం వస్తుందో తెలియని పరిస్థితుల్లో మీ భవిష్యత్తు గురించి మీరు ఏం ఆకాంక్షిస్తున్నారు? మేమైతే ఈ పాకిస్తాన్ నుండి దాడులు ఇవన్నీ ఆపాలి అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇండియా కూడా అంటే ఇండియా వాళ్ళలో ఉండే వాళ్ళకి కూడా ఫ్రీడమ్ అనేది కావాలి కదా. అక్కడికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు, ఇక్కడికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు అనేది ఉండకూడదు కదా. మేమేంటంటే నెక్స్ట్ జనరేషన్ మాకేంటి అంటే డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాలని ఉంటుంది, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలని ఉంటుంది. అదే అక్కడికి వెళ్ళి వాళ్ళు చంపేస్తే మా ఫ్యామిలీకి ఏం చెప్పుకుంటాం? అక్కడికి వెళ్ళి మేము చంపేస్తే మా నెక్స్ట్ జనరేషన్కి మేమేం చెప్తాం? సో ప్లీజ్ అందరూ ఈక్వాలిటీతో అందరూ ఐకమత్యంగా ఉంటూ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, మీరు పెహల్గామ్ సంఘటన చూసారు, మీకు ఏమనిపిస్తుంది? మన తోటి హిందువుల్ని పేర్లు అడిగి మరీ వచ్చుకోసారు, మీకు ఏమనిపిస్తుంది? చాలా బాధగా ఉంది ఈ సంఘటన జరగడం. అందరూ దేశభక్తితో ఉండాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మ, మీరేం మెసేజ్ ఇవ్వబోతున్నారు మీ సాటి యువతకి? ముస్లిం హిందూ అనేవి లేకుండా అందరూ ఈక్వాలిటీగా ఉండాలని నేను చెప్తున్నాను. నువ్వు చెప్పమ్మా, నువ్వేం కోరుకుంటున్నావు దేశం ప్రజల నుంచి? ప్రజలు ఏమనుకుంటున్నారు? అందరూ ఈక్వల్గా ఉండాలని కోరుకుంటున్నాను. అనిగారు మీరు చెప్పండి, అసలు భారతదేశంలో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పౌరులు ఏ విధంగా ఏకతాటిపైకి రావాలని మీరు కోరుకుంటున్నారు? 100% ముఖ్యంగా ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులర్ కుక్కలు ఏవైతే ఉన్నాయో ముందు వాటిని తరిమి కొట్టండి. మనం చూస్తున్నాం వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి పాకిస్తాన్ జెండాలను కింద పెట్టి వాటిని తొక్కించే ప్రకారంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ఒక పాకిస్తానీలు మన భారతదేశంలో రోహింగ్యులు వివిధ వాళ్ళందరూ కూడా మన భారతదేశంలో చొరబాటుదారులు ఉన్నారు. ముందు వాళ్ళని తరిమి కొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. 100% ఈ సెక్యులర్ కుక్కలు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఉగ్రవాద సంస్థలు అనేవి అరికట్టడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశము 100% రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం పూర్తి స్వైప పాకిస్తాన్ అనేది చిత్రపటంలో ఉండదు అని చెప్పేసి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రపంచ దేశాలు సైతం భారతదేశానికి మద్దతుగా నిలబడుతున్నాయి, మీరేమనుకుంటున్నారు ఒక భారతీయ పౌరుడిగా? మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ సింధు జలాల కోసం కానీ వివిధ ఏవైతే చర్యలు తీసుకుంటున్నారో అగెన్స్ట్ పాకిస్తాన్, దానికి మేము పూర్తిగా భారతదేశ ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు లోపల మనలోనే మన దేశంలో ఉంటూ దేశద్రోహులుగా ఉంటున్న బంగ్లాదేశీ రోహింగ్యాలు కానీ పాకిస్తానీ చొరబాటుదారులు కానీ ఈరోజు ఇదే భారతదేశానికి వచ్చి నివసించడం జరుగుతుంది. ముందు వాళ్ళని బయటికి తోసేసి తర్వాత పాకిస్తాన్ కోసం ఆలోచించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అర్జించుకుంటున్నాం. ఇది ముఖ్యంగా భారతీయ యువత అందరూ ఏకతాటిపైకి వస్తున్నారు. భారతదేశంపై జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని, అందుకు కేంద్ర ప్రభుత్వానికి తామంతా బాసటగా నిలుస్తామని చెప్పి వీళ్ళందరూ ప్రతిజ్ఞ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.
విశాఖ నగరంలో సంచలనం సృష్టించిన వృద్ధ దంపతుల హత్య కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధ దంపతుల డబుల్ మర్డర్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని విశాఖపట్నం సిటీ పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఒరిస్సాకు చెందిన ప్రసన్న కుమార్ మిశ్రాను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అప్పు తీర్చాలని అడిగినందుకు యోగేంద్ర బాబు లక్ష్మీల హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. హత్య గావించబడ్డ యోగేంద్ర కుటుంబంతో నమ్మకంగా ఉంటూ వారిని మిశ్రా హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. హత్యకు గురైన దంపతులు ఏప్రిల్ 24వ తేదీ గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. అదే సమయంలో రాజీవ్ నగర్ లో గ్రామదేవత పండుగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హత్యా పథకాన్ని ప్రసన్న కుమార్ మిశ్రా అమలు చేశాడు. మన 25th ఏప్రిల్ సాయంత్రం 4:30 ఆ సమయంలో మృతుడు గంపల యోగేంద్ర బాబు, ఆయన మేనల్లుడు, ఆయనకు అతని ధనలక్ష్మి అనే లేడీ ఫోన్ చేసి ఈ ఇంటి ప్రధాన ద్వారం ఇప్పుడు కూడా తెరలేదు, తర్వాత బయట కొన్ని బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయని చూస్తున్నామని చెప్తే ఆ విధంగా వాళ్ళు కూడా పోలీస్కి సంప్రదిస్తే పోలీస్ వెళ్ళి తర్వాత వాళ్ళు 112కి డయల్ చేస్తే ఫస్ట్ బ్లూ కోల్డ్ సందర్శించారండి. తర్వాత పోలీసు వాళ్ళు వెంటనే వచ్చారండి. వచ్చి చూస్తే నెక్స్ట్ స్లైడ్. సో క్లూస్ టీమ్ పిలవడం జరిగింది. తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే ఇద్దరు అక్కడ డెడ్ అని కనిపించింది, మర్డర్ జరిగింది, అది కూడా స్పష్టంగా తెలిసింది. సో లేడీ డిసీజ్డ్ మేడా నుండి 4.5 తులాల బంగారం, ఒక గొలుసు బంగారం, అది కూడా మంగళసూత్రం, అది కూడా మిస్ అయిందని కనిపించింది. ఇనిషియల్గా గుర్తు తెలియని దొండగులు చేసి ఉంటారని మేము అనుకున్నాము. తర్వాత ఆ రోజు డీసీపీ క్రైమ్, డీసీపీ 2 అండ్ లోకల్ ఏసీపీ, లోకల్ ఇన్స్పెక్టర్, మేము అందరం వెళ్ళాము. మరుసటి రోజు డీసీపీ 1, డీసీపీ అడ్మిన్ కూడా క్రైమ్ సీన్ విజిట్ చేశారండి. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ మనం చూడొచ్చు, చాలా కిరాతకంగా హత్య చేయడం జరిగింది. మల్టిపుల్ స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి, బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ ఒంటి మీద. నెక్స్ట్. సో నెక్స్ట్. సో ఇక్కడ మనం ఫస్ట్ పోయి చూస్తే మనకు క్లియర్గా తెలిసిన వాళ్ళే ఈ హత్య చేశారని. ఎందుకంటే ఆ వ్యక్తిని చూసి యోగేంద్ర బాబు తలుపు తెరిచి అలౌ చేశారని లోపలికి రావడానికి, నెంబర్ 1. నెంబర్ 2, బయటికి వెళ్ళినప్పుడు ఎవరు హత్య చేశారు, ఈ ఫ్యామిలీ కపుల్కి ఒక సిస్టమ్ ఉండేది. ఒక పర్టికులర్ టైప్గా లాక్ చేసి అది ఒక ప్లాస్టిక్ అక్కడ పెట్టేసి వెళ్తారు. అదే మాదిరిగా వాళ్ళు చేశారు ఆ ముద్దాయి. అందుకే చాలామందికి ఆ రోజు 24th ఏప్రిల్ ఏమనిపించిందంటే వాళ్ళు బహుశా హస్బెండ్ వైఫ్ బయటికి వెళ్ళారు, అందుకే ఎవరు స్పందించడం లేదని చాలామంది అనుకున్నారు. సో అది క్లియర్గా తెలిసింది, ఒక తెలిసిన వాడే హత్య చేశాడని. తర్వాత మనం క్లూ వెతకడం మొదలుపెట్టాము. నెక్స్ట్. ఇప్పుడు ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా కొన్ని అప్పు తీసుకున్నారు వేరే వాళ్ళ నుండి. ఆ అప్పు తీర్చాలంటే ఆయన ఏం ప్లాన్ చేశారంటే ఈ లేడీ డిసీజ్ మేడా నుండి గొలుసు దొంగతనం చేస్తామని అనుకున్నారు. సో ఆ రోజు కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ మేడా దగ్గర అది నరికేసి తర్వాత గొలుసు లాక్కున్నారు. అప్పుడు ఆ లేడీ చనిపోయారు. తర్వాత మళ్ళీ బయటికి పోతూ ఉంటే మరి
మేల్ డిసీజ్తో కూడా స్కాఫల్ జరిగింది. అప్పుడు మేల్ డిసీజ్కి కూడా విచక్షణ రహితంగా స్టాబ్ చేసి చంపేశాడు. ఆ క్రైమ్ వెపన్ అతను ఒక సూపర్ మార్కెట్ నుండి కొన్నాడు, స్వయం తీసుకొచ్చాడు, తర్వాత మళ్ళీ తీసుకెళ్ళాడు. ఆ వెపన్ కూడా మేము సీజ్ చేసాము. సో ఆ వ్యక్తి ప్రసన్న కుమార్ మిశ్రా ఇప్పుడు మేము అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. అతను ఇంటర్నేషనల్ క్రిమినల్, ఎందుకంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కూడా ఇలాగే ప్రాపర్టీ అఫెన్స్ చేసి 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. తర్వాత మళ్ళీ ఇండియా వచ్చి మళ్ళీ రిపీట్ అఫెన్స్ చేశారు. ఈసారి మర్డర్ ఫర్ గెయిన్ చేశారు. మేము ఈ మంచి పని చేసినందుకు మన డీసీపీస్ 4 డీసీపీస్ అండ్ ఏసీపీస్ అండ్ ఎస్పెషల్లీ దువాడా ఇన్స్పెక్టర్ అండ్ సౌత్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ కింద ఉన్న ఆఫీసర్స్ అండ్ ఏసీపీ క్రైమ్స్ అండ్ ఏసీపీ సౌత్ అండ్ అందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ఒక చాలా ఛాలెంజింగ్ కేసు ఉండేది, డిటెక్షన్ చేయడం చాలా కష్టంగా ఉండేది. దాదాపు 7 టీమ్స్ 7 రోజుల వరకు పగలు రాత్రి కృషి చేసి ఈ కేసు డిటెక్ట్ చేశారు. కాగా యోగేంద్రబాబు లక్ష్మి వద్ద తీసుకున్న డబ్బు చెల్లించకపోవడం, పదే యోగేంద్రబాబు డబ్బులు అడగడంతో వారిని మట్టు పెడితే ఆ సమస్య తీరిపోతుందని భావించిన నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రా భార్యాభర్తలను అతి కిరాతకంగా హత్య చేయడం గమనార్హం. అలాగే 4 తులాల బంగారం కూడా చోరీ చేసి పరారయ్యాడు. మొదట లక్ష్మిని కిరాతకంగా హత్య చేసి అడ్డుకున్న యోగేంద్రబాబును కూడా దారుణంగా కత్తితో హత్య చేసి పరారయ్యాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.